ఎవరో ఒకరు మరి మీకు చాకరీ చేయడానికి సరిపోతుంది, మీకు చాకరీ చేస్తున్నా అని ఈ మాటలు వింటుంటాం కదా మనం. ఆ చాకరీ ఈ చాకరీ రెండు ఒకటేనా ఉంది కాదు. అది సర్వీస్. ఎమోషన్ లో అలా చాకరీ అంటున్నారు, కానీ చాకరీ అంటే దేర్ మస్ట్ బి సమ్ ఆబ్లిగేషన్. ముందు నుంచి ఒక ఆబ్లిగేషన్ ఉండాలి. అంటే మీ అందరూ ఒక ఎగ్జాంపుల్, రాజేంద్ర ప్రసాద్ గారి అహ్నా పెళ్ళంట సినిమా చూసారా? అదే మూవీ అనుకుంటా బ్రహ్మానందం గారికి ఫస్ట్ పిక్చర్ అది. అందులో కోట శ్రీనివాసరావు గారి దగ్గర తను వర్క్ చేస్తుంటాడు. ఇంతసేపు కూడా కోట శ్రీనివాసరావు నీ జీతం ఇంత కట్టయింది అంత కట్టయింది అంటే, అయ్యా నాకు ఎప్పుడు విడుదల అంటే నీ తాత చేసిన అప్పు ఇంత తీరలేదు అంటారు. అంటే మా తాత మీకు సేవ చేశాడు, మా నాన్న మీకు సేవ చేశాడు, నేను చేస్తున్నా, అయినా కూడా నా అప్పు తీరలేదా? అది చాకరీ. అది సేవ కాదు, అది చాకరీ. అంటే అక్కడ ఏమి మనీ ఆబ్లిగేషన్, డెట్ ఆబ్లిగేషన్ అన్నది, అంటే అప్పు అన్న ఒక ఆస్పెక్ట్ ఉంది కదా, ఒక విషయం. అది చాలా ఇంపార్టెంట్ బాండెడ్ లేబర్ లో, అంటే వెట్టి చాకరీలో. ఒక వ్యక్తి దగ్గర మనకి డబ్బు అంది ఉండాలి, డబ్బు రుణమో ఏదో అంది ఉండాలి. దానికి బదులుగా మనము మన పెద్దవాళ్ళు, మన తర్వాత వాళ్ళకి చేస్తుంటారు, సేవ చేస్తుంది. సేవ కాదని, అది చాకరీ. దేనికని చేస్తుంటారు? ఆ అప్పు తీర్చుకోవడానికి, లేకపోతే వాళ్ళు చేసిన సహాయం ఏదో అది తీర్చుకోవడానికి చేస్తూ ఉంటారు. లెక్కలు జమలు ఉండవు అక్కడ. ఎంతకాలం చేసినా మా నాన్న చేస్తాడు, నేను చేస్తాను, నా బిడ్డ చేస్తూనే ఉంటారు, అలాగనే పోతూ ఉంటారు. బాగా ఆలోచిస్తే మన ఇళ్లలో ఇప్పుడు కూడా ఉంటారు. పల్లెల్లో మనము మన ఇంటి పనికో, తోట పనికో, దేనికో ఒక వ్యక్తిని ఇలాగనే మెయింటైన్ చేస్తుంటాం. వాళ్ళ తాతల కాలం నుంచి మా దగ్గర చేస్తున్నారు అని. బయట వాళ్ళని ఎవరైనా తీసుకొని వస్తే ఆ పని చేయడానికి ఇంకా చాలా జీతం ఇవ్వాల్సి వస్తుంది. ఇతనికి చాలా తక్కువ జీతంతో చేస్తుంటాం. అతను కూడా తెలియక చేస్తుంటాడు. అది వెట్టి చాకరీ అని తెలియక చేస్తుంటాడు. దీన్నే వెట్టి చాకరీ అంటారు. ఈ వెట్టి చాకరీ అనేది చాలా నేరపూరితమైనది. 3 ఏళ్ల వరకు జైలు శిక్ష కూడా పడుతుంది. ఆ వ్యక్తికి చట్టాల మీద అవగాహన కలిగి కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా 3 ఏళ్ల వరకు జైలు శిక్ష కూడా పడుతుంది, పెనాల్టీ కూడా కట్టాల్సి వస్తుంది. ఇదే వెట్టి చాకరీ. మనం మామూలుగా మన వాళ్ళ కోసం చేసుకునే, ఇంట్లో వాళ్ళ కోసం, మన